విమెన్ అండ్ క్రైమ్ కాంబినేషన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'డబ్బా కార్టెల్' సీరీస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దిస్ ఈస్ నాట్ ఎ రివ్యూ బట్ ఈ 7 ఎపిసోడ్ క్రైమ్ డ్రామా సీరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వెబ్ సీరీస్‌లో ఉన్న ఇంపార్టెంట్ లీడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ స్టోరీ ప్లాట్ ఏంటనేది నేను చాలా బ్రీఫ్‌గా చెప్తాను. ఈ సీరీస్‌ని లీడ్ చేసిన 5 ఫీమేల్ క్యారెక్టర్స్ ఒకే హౌసింగ్ కమ్యూనిటీలో ఉంటూ ఒక డ్రగ్ కార్టెల్‌ని స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఎలా స్టార్ట్ చేస్తారు? ఎక్కడ ల్యాండ్ అవుతారు? అసలు దీంట్లోంచి బయట పడతారా లేదా? అనేది స్టోరీ కాన్సెప్ట్. ఈ సీరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ 1 చాలా ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్‌లో అన్ని క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది చాలా ఇండివిడ్యుయల్‌గా, రొటీన్‌గా ఒక కాన్వర్జేషన్ నుంచి ఇంకో కాన్వర్జేషన్‌కి మూవ్ అవుతూ, కథ చెప్తూ, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ చూపిస్తూ, ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్సనాలిటీ ఏంటనేది చాలా బ్రీఫ్‌గా డిస్క్రైబ్ చేస్తారు. సో, ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు మనకు ఫార్మా కంపెనీలో జరిగే స్కామ్ గురించి ఒక బజ్‌తో ఎండ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఎవరు, ఏంటి, వాళ్ళకి వేరే వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకొక ఐడియా వచ్చేస్తుంది. ఫీమేల్ క్యారెక్టర్స్‌లో 2 టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నారు. శాలిని అండ్ నిమిష. శాలిని పాండే రాజీ అనే క్యారెక్టర్‌ని ప్లే చేస్తుంది. హౌస్ వైఫ్‌గా ఉంటూ హస్బెండ్ జర్మనీ డ్రీమ్స్‌కి సపోర్ట్ చేస్తూ డబ్బా కార్టెల్ స్టార్ట్ చేస్తుంది. దాంట్లో ఒక ఇల్లీగల్ హెర్బ్ సేల్ చేస్తూ ఉంటుంది. చాలా సీక్రెట్. దాని గురించి కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో, రాజీ అనే క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ రాను రాను ఎపిసోడ్స్ చూసినప్పుడు తను చాలా టఫ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉన్న సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు చాలా బ్రేవరీతో, చాలా క్విక్‌గా, చాలా ఇంటెలిజెంట్‌గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో, భయానికి, బ్రేవరీకి మధ్య డిఫరెన్షియేషన్, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా ఎక్సలెంట్‌గా చేసింది షాలిని పాండే. కుడోస్ టు హర్. అండ్ ది నెక్స్ట్ క్యారెక్టర్ మాల. నిమిష ప్లే చేసింది. తను డొమెస్టిక్ హెల్ప్‌గా అదే కమ్యూనిటీలో పనిచేస్తూ ఉంటుంది. యాస్ వెల్ రాజీకి బిజినెస్ పార్ట్నర్ కూడా. ఈ క్యారెక్టర్ చాలా రా‌గా, రూడ్‌గా, రియల్‌గా ఉంటుంది. ఎవరేదైనా అన్నా ఇమ్మీడియేట్‌గా గివ్ బ్యాక్ ఇచ్చేయడం ఈ క్యారెక్టర్ పర్సనాలిటీ. అండ్ నిమిష చాలా న్యాచురల్‌గా చాలా ఈజ్‌తో చేసింది. అండ్ షీ హాస్ డన్ ఎ వండర్‌ఫుల్ జాబ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జ్యోతిక. వరుణ అన్న క్యారెక్టర్ చేసింది. ఆహ్, జ్యోతిక యూజువల్లీ మనం హీరోయిక్ క్యారెక్టర్స్ ఆర్ పాజిటివ్ క్యారెక్టర్స్‌లోనే ఇప్పటివరకు చూసాం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ హర్ ఫస్ట్ రోల్ విత్ ఎ షేడీ క్యారెక్టర్. దీంట్లో షీ హాస్ ఎ స్ట్రెస్డ్ రిలేషన్‌షిప్ విత్ హర్ హస్బెండ్. షీ ఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ఎ హై క్లాస్ కమ్యూనిటీ. కెరియర్ బ్రేక్ తీసుకొని తనే సొంతంగా 'సితార' అన్న బొటిక్ స్టార్ట్ చేస్తుంది. విచ్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. ఆహ్, ఫైనల్లీ తను మనీ లాండరింగ్ చేస్తూ ఈ డ్రగ్ కార్టెల్‌లో జాయిన్ అయిపోతుందన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్యారెక్టర్ ప్లేడ్ బై దినేష్ అంజలి. 'షాహిదా' అనే క్యారెక్టర్ ప్లే చేస్తుంది. షీ ఈస్ ఎ జుగాడ్ గర్ల్. సో, వెనెవర్ ద ఆపర్చునిటీ అరైవ్స్ షీ జస్ట్ జంప్స్ ఇన్ అండ్ ఎన్‌కాషెస్ ఇట్. సో, ఇది తన క్యారెక్టర్ ఇంట్రొడక్షన్‌లో మనకు చాలా క్లియర్‌గా చూపిస్తారు క్యారెక్టర్. అండ్ లాస్ట్ బట్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ 'బా' ప్లేడ్ బై షబానా అజ్మీ. ఇనిషియల్‌గా చాలా క్వైట్‌గా, సింపుల్‌గా చూపిస్తారు. మధ్యలోకి వచ్చేసరికి ఈ డ్రగ్ కార్టెల్‌ని అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా చేసిన మాస్టర్ మైండే తను. షబానా అజ్మీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్‌లో మళ్ళీ మనకి డైరెక్షన్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. ఒక సీన్‌లో రాజీ అండ్ హరి మాట్లాడుకుంటుంటారు. ఆహ్, పక్కన కూర్చొని ఒక క్రైమ్ నావెల్ చదువుతూ ఉంటుంది. తన ఇంట్రెస్ట్ క్రైమ్ అని మనకి ఇనిషియల్ స్టేజ్‌లోనే చెప్పేస్తారు. అంత డీటెయిల్డ్‌గా ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక ఇండివిడ్యువల్ పర్సనాలిటీ ఉంటుంది. ఒక సబ్‌ప్లాట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఏ సబ్‌ప్లాట్ కూడా ఔట్ ఆఫ్ ది కాంటెక్స్ట్‌గా ఉండదు. ఈ క్యారెక్టర్స్ అవి చేసే యాక్షన్స్ వాటి వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ వల్ల క్రైమ్ స్టోరీ ఎవాల్వ్ అవుతూ వస్తుంది. దీనికి ఒక వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ ఒక సీన్‌లో మాల తన డ్రగ్ పెడ్లర్ అయిన బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడుతూ అతను ఒక బూతు మాట అనేస్తే ఆ కోపం మీద డ్రగ్‌ని మొత్తం డ్రైన్ చేసేస్తుంది. ఈ ఒక్క పని వల్ల వాళ్ళు ఇంకా పెద్ద ప్రాబ్లమ్‌లో పడతారు. ఈ సీన్‌లో మాల క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడడం, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఇది ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ. దానివల్ల ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్‌లో పడుతుంటారు. సో, దిస్ ఈస్ మేజర్‌లీ ఎ క్యారెక్టర్ డ్రివెన్ స్క్రీన్ ప్లే. ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ ప్యారలెల్‌గా నడుస్తూ ఉంటాయి. అండ్ ఈ సీన్ సీక్వెన్స్‌ని చాలా బాగా కుదిర్చారు. ఎట్ ది సేమ్ టైమ్ ఏ సబ్‌ప్లాట్ కూడా ఔట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్ళకుండా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. త్రూ ఔట్ ద సీరీస్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎప్పుడు మోనోటోనస్‌గా అనిపించదు.
ఈ రైటింగ్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్యారెక్టర్ కాంట్రాస్ట్ పెయిరింగ్. సింపుల్‌గా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌లీ ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్స్‌ని తీసుకొని ఒకే సిట్యుయేషన్‌లో పెట్టడం లేదా కాన్వర్జేషన్స్‌లో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజీ' ఈ క్రైమ్ నుంచి తను ఎప్పుడు బయటపడాలా అని దారులు వెతుకుతూ ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ తనకి క్రైమ్ పట్ల ఉన్న ప్యాషన్ వల్ల షీ డజంట్ వాంట్ టు గివ్ అప్. అలాగే 'ప్రీతి' అండ్ పాఠక్ కాంబినేషన్. పాఠక్ ఒక సీనియర్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. బై రూల్ వెళ్ళాలి, ఎథిక్స్ ఉండాలి. షార్ట్ కట్స్ పని చేయవు అనే మైండ్‌సెట్‌లో ఉంటాడు. He is about to retire in a couple of years or something. On the other side, Preeti, a young female police officer, a beginner in her career. She doesn't believe in going by rule book. ఎందుకంటే మనం షార్ట్ కట్స్ వెతుక్కోకపోతే ఈ కేస్‌ని మనం చేజ్ చేయలేము, సార్ట్ చేయలేము అనేది తన మైండ్‌సెట్. సో, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే డిసగ్రీమెంట్స్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ, ఈ ఈ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లైన్‌కి చాలా స్ట్రెంత్ అయ్యాయి. సో, ఆల్ ఫీమేల్ లీడ్ సీరీస్ కాబట్టి ఫెమినిజం లేదా అంటే ఉంది. కానీ డైరెక్ట్‌గా, లౌడ్‌గా లేదు. త్రూఔట్ ది సీరీస్ మనకు ఫెమినిజం కాన్సెప్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బట్ చాలా అండర్‌లయింగ్‌గా చాలా సైలెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ దే ఆర్ వెరీ మచ్ ఇంపాక్ట్‌ఫుల్. ఒకే ఒక సీన్‌లో డైరెక్ట్‌గా, లౌడ్‌గా ఉంటుంది. వేర్ జ్యోతిక కన్ఫ్రంట్స్ హర్ హస్బాండ్ ఆహ్, ఆన్ మేకింగ్ ఎ కెరియర్ చాయిస్. ఈ ఒక్క సీన్‌లో తప్పితే మిగతా అంతా చాలా అండర్‌లయింగ్‌గా వెళ్తూ ఉంటుంది. బిసైడ్స్ ఆల్ దీస్ పాజిటివ్ పాయింట్స్ 2 పాయింట్స్‌లో నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. వన్ ఈజ్ షబానా అజ్మీస్ బ్యాక్‌డ్రాప్. నాకు బ్యాక్‌డ్రాప్ చాలా వీక్‌గా అనిపించింది. తన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌ని రివీల్ చేసే సీన్స్ కూడా చాలా పేలవంగా చేశారేమో అనిపించింది. సమ్‌హౌ సంథింగ్ ఈస్ మిస్సింగ్. సో, అండ్ ది అదర్ బోరింగ్ క్యారెక్టర్ ఇస్ చాకో. ఆహ్, రెగ్యులర్ విలనిజం చూపిచ్చారు. రెగ్యులర్ బ్లడ్ షెడ్ చూపిచ్చారు. ఓవర్ కుక్డ్ క్యారెక్టర్ అనిపించింది. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్ హాస్ బీన్ వండర్‌ఫుల్లీ డన్. అన్ని క్యారెక్టర్స్ అన్నీ ఒక మోడ్‌లోకెళ్ళిపోతాయన్నమాట. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? ఎక్కడికొచ్చాం? ఏమైపోయింది మన జీవితాలకి? దీన్నెలా యాక్సెప్ట్ చేయాలి? మనకింకొక రూట్ లేదు అన్నొక సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఒక కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జోన్‌లోకి ఈ క్యారెక్టర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సీజన్ 2 ఉంది. ఈ కథ ఇంకా ఉంది అని చాలా క్లియర్ ఇండికేషన్స్ మనకి వదిలిపెడతారు. వేర్ షబానా అజ్మీ కాల్స్ హర్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్. సో, దేర్ ఈస్ డెఫినైట్లీ మోర్ టు దిస్ స్టోరీ. ప్రాబబ్లీ వి షుడ్ వెయిట్ ఫర్ సీజన్ 2.